మీ భార్య మల్లికతో కలిసి నేను జీవితాన్ని పంచుకోలేకపోయాను. కనీసం నా ఇంట్లో నేను తన జీవితాన్ని ప్రారంభించనీరా. నా మేనకోడల్ని ఏ విధమైన మాయామర్మం లేకుండా నీ చేతుల్లో పెడుతున్నాను. ఆమె దగ్గర నువ్వు కంటనీరు పెట్టకుండా, ఆమెతో నువ్వు తనులు తినకుండా, ఆమె కోసం నువ్వు అలో లక్ష్మణ అని ఏడవకుండా జీవితం ఒక నడిపించుకోవడం నీ చేతుల్లో ఉంది. అరుణ్, జీవితం నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా. కూరగాయల ఇల్లంటే ఫ్రీగా ఇవ్వగలను, కూరగాయలకి అది ఫ్రీగానే. అలాగా? ములక్కాడు మాత్రం చచ్చినాతాను, లేకపోతే మీరు రెచ్చిపోరు. నాకు కాబోయే భార్యకి ఈ భర్త గారి మొదటి బహుమతి ఏమిటిది? చీర. చీర? నువ్వు మంచి పిల్లలా, మన ఊరు పిల్లలా. ఈ చీర నువ్వు కట్టుకునిరా. వెళ్ళు. ఏమిటి? నాకు చీర కట్టుకోవడం రావటం లేదే. నాకు చీర కట్టుకోవడం అసలు రావట్లేదు. వద్దు వద్దు ప్లీజ్. సరే, నేను చీర కట్టుకోవడం నేర్చుకుంటాను. నువ్వు మెల్లిగా నేర్చుకో, అంతవరకు ఇది చుట్టుకో. అబ్బా, జుబు బూజు, అక్కడ కూడా జుబు బూజు. మనం ఎక్కడున్నా ఆ చోటు శుభ్రంగా ఉండాలి. అచ్చుడు ఇల్లంతా చెడ్డాలుగా ఉంచుకున్నాడు. నువ్వేం చేస్తావంటే వెంటనే క్లీన్ చేయి. అది పని వాళ్ళు చేసే పని. అది మీ ఇంట్లో, మన ఇంట్లో పెళ్ళాం పని. అంత పైన దాన్ని నెలలో క్లీన్ చేయగలను. నేను ఎత్తుకుంటాను, నువ్వు క్లీన్ చేయి. ఎత్తుకో. ఏమైంది? కంట్లో ఏమైంది? నలుసు. ఉండు. ఎత్తుకోనా? ఎందుకు? మళ్ళీ నా కంట్లో నలిసిపడ్డానికా? అది తీయడానికి. అరుణ్, ఇట్రా. ట్రైలర్ తో టాపేయి. మొత్తం సినిమా చూపించి పబ్లిసిటీ చేయకు. దుమ్ము దులుపుతున్నారా? దానికి ఇంకా టైం ఉందిరా. హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి ఎలా వచ్చావు? తలుపు తీసుకుని మల్లిక, ఇవి లోపల పెట్టి ఒక కప్ కాఫీ తీసుకురా. నాకు కూడా వద్దు. ఏమైంది? వేలు కాలింది. దానికి మంచి మంది ఇస్తాను. కాఫీ. నా భార్య కలిపిన మొదటి కాఫీ. అయ్యో, కింద పోసారే. నోరు కాదండి. బాధపడకండి, దానికి నేను ఒక మంచి మంది ఇస్తాను. అయ్యో, ఏంట్రా ఇది? అన్యాయంగా ఉంది. ఇది సంసారం చేసే లక్షణమేనా? అక్కడ తెలుగు సినిమాకి టికెట్ దొరకలేదని ఇంటికి వస్తే ఇక్కడ ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నారా? నేను వస్తానరా. బాలల చిత్రాలు మాత్రం నిర్మించద్దు. అవును, నేను ఎక్కడికి పోనరా? గుళ్ళోకి పోతాను. గుళ్ళోకి పోయి కోనేట్లో స్నానం చేసి మీరిద్దరూ ఇక్కడ దొరలకూడదని కోరుకుని నేను అక్కడ దొరుకుతాను రా. కానీ ఒకటి, ఇల్లు నాదన సంగతి మాత్రం మల్లిక. సాడ్ న్యూస్, కెరోసిన్ స్టవ్ అయిపోయింది. స్టవ్ లో కెరోసిన్ అయిపోయింది. ఎలా? కాఫీ పెడదామని స్టవ్ అంటించానా, ఆఫ్ చేయడం మర్చిపోయాను. కెరోసిన్ అయిపోయింది. అయ్యో, నాకు ఆకలిస్తుంది. ఇప్పుడు ఎలా? ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉందేమోనని చూసొస్తాను. తినకుండా బయట.
హాయ్ గుండు చిచి, గుడ్డు ఇదిగోండి గుడ్లు దొరికాయి కొట్టుకుని తాగండి గ్రీన్ గానా ఏమన్నారు పచ్చిగానా అంటున్నా ఎస్ నో పడుకో పడుకో ఏ? ఆ. ఆ. అయిపోయింది ఆ! కాలిపోతోంది దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నీ కడుపున నిప్పు కట్టుకుని వచ్చావని తెలుస్తోంది ఇంతకుముందు నేను ప్రేమించిన అమ్మాయి కడుపు మీద ఒక గుడ్డు వదిలాను అయినా ఒక హాఫ్ బాయిల్ కూడా అవ్వలేదు ఏమన్నా ఇంకో అమ్మాయా ఏమన్నా నిన్ను నిన్ను వదులుతాను చూడు అరుణ్ 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 మల్లిక యు ఏయ్! ఇంతవరకు నిన్ను తప్ప నేను ఇంకో అమ్మాయిని ప్రేమించలేదు అలారా దానికి కానీ ఇక మీద ఎలా ఏయ్! నా వరకు నాకు ప్రేమ ఒక్కసారి ఇంకోసారి వస్తే అది మరణమే నీకా నీ ప్రేమికుడికా అరుణ్ నీతో ఒకరోజు భార్యగా గడిపాను ఏదో కారణం చెప్పి నువ్వు నన్ను మోసం చేస్తే మన ప్రేమకి ఎవరు సాక్ష్యం సాక్ష్యం మల్లిక 1000 మంత్రాలు చదివి దేవతల సాక్షిగా అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకోవడం కంటే మన ప్రేమకి ఈ ప్రకృతి సాక్షి ఈ ఆకాశం సాక్షి ఈ భూమి సాక్షి పంచభూతాలు సాక్షి ఈ ప్రకృతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వే నా భార్యవి అరుణ్ కాలేజీ సెలవులో మొన్న ఊరు లెక్చరర్ ఉండి ఎందుకు అరుస్తావు? సారీ సార్ మీ బట్టతలని అడ్డంగా చేసుకుని వాళ్ళంతా తల దూవుకుంటున్నారు సార్ ఇలా ఏమో నేను దూకుంటా. దువ్వడానికి ఏముందని అక్కడ Get out! హలో మల్లిక హాయ్ రాజా హాయ్ మల్లిక ఇంకా నువ్వు కాలేజీలోనే చదువుతున్నావా ఇలాంటి ప్రశ్న విడిగా అడిగావు కాబట్టి సరిపోయింది నలుగురిలో అడుగుంటే నా పరువు పోయిండేది నేను డిగ్రీతో తిరిగి వస్తానని మా నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అప్పుడప్పుడు ఈ పనికిమాలిన ఇంగ్లీష్ అడ్డొచ్చిన ప్రాణం తీస్తోంది కోతిముఖ వస్తోంది ఏమిటి కాకి చిలకతో మాట్లాడుతుంది పాప నీ పేరు మల్లిక ఏరా ఇండో నాతో చెప్పలేదు ముద్దుగా మళ్ళీ పిలుస్తున్నావు నేను ఎప్పుడు పిలిచాను ఏంటి మల్లిక నేను పేరు పెట్టి పిలిచానా ఇంకెవడ్రా ఏంట్రా చెప్పింది గొడవ? అవును ఇంత మంచి పేరు పెట్టుకుని న్యూ సెన్స్ నంబర్ ఎందుకు అది నా ఇష్టం ఎరా నంబర్ ఎక్కడ పిలుస్తారు జైల్లో రైట్ తర్వాత మెంటల్ హాస్పిటల్ ఇంకా రేసుల్లో రేసులో చూడు చైర్ లాగి నన్ను కింద పడేసింది నువ్వేనని నాకు తెలుసు కానీ ర్యాక్ చేయటం స్టూడెంట్స్ అలవాటు కదా అని ఆ. నిన్ను ఊరికే వదిలేశాను లేకపోతే ఏం చేస్తావు నీ షర్టు ప్యాంటు విప్పించి నడు రోడ్లో పరిగెత్తిస్తా అరుణ్ వద్దు అయ్యో పాప బరీడు మా నాన్న దగ్గర నేను నేర్చుకున్న విద్య డబ్బు కోసం ఉపయోగించను తోక జాడించే వాళ్ళ దగ్గరే ఉపయోగిస్తాను పగకి పగ రక్తానికి రక్తం డ్రెస్కి డ్రెస్ నా మేనకోడలు ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఊరికే వదలనరా ఐ వోంట్ లీవ్ నువ్వు ఊ అన్నావంటే వాడి బెండు తీసేస్తాను. అక్కర్లేదు ఎవరతను అనాథ అనాథ అయితే చాలా మంచి డాన్సర్. బాగా చేస్తాడా అయ్యయ్యో ఊరికే చెప్పడం కాదు కానీ ఇండియాలోనే వాళ్ళ డాన్స్ చేసేవాళ్ళు లేడు. అందుకే పొగరు వాడికి. అంత పెద్ద డాన్సర్ వాడు వాడిని ఊరికి వదలకూడదు నేను చూసుకుంటానులే ఓకే డాడీ రామ్మా ఎవరొచ్చారో చూడు. హాయ్ అంకుల్
హాయ్ మల్లిక, హౌ ఆర్ యూ? ఫైన్. లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇవాళ వచ్చానమ్మా. మన ఇంట్లోనే కదా ఉంటున్నారు? ఏంటమ్మా అలా అంటున్నావు? వీడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు హోటల్లో ఉన్నాడు. వీడు తలుచుకుంటే సొంతంగా హోటలే కట్టగలడు. కానీ వీడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఈ స్నేహితుడి ఇంట్లోనే ఉంటాడు. అవును, మధు ఎక్కడ అంకుల్? నువ్వు గెలుచుకున్న మెడల్స్ ని కప్పుల్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు చూడు. హాయ్ మధు. హాయ్ మల్లిక. ఫైన్. హౌ ఇస్ లండన్? గ్రేట్, యూ షుడ్ బి దేర్. అవును, ఇవన్నీ నువ్వు గెలుచుకున్న ప్రైజ్లా? యా. ఎస్ మై డియర్, ఇది ఢిల్లీలో చదువుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక్కొక్క డాన్స్ పోటీలోను గెలిచి తెచ్చుకున్న బహుమతులు ఇవన్నీ. ఇజ్ ఇట్? ఇవన్నీ నువ్వు డాన్స్ లో గెలిచిన బహుమతులా? ఫ్యాంటాస్టిక్. నాకు తెలిసి నా కూతురు డాన్స్ లో గెలిచేవాళ్ళు ఇండియాలోనే ఎవరూ లేరు. లేదు డాడీ, మన కాలేజ్ లో అరుణ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. అతని డాన్స్ లో గెలవడానికి ఇండియాలోనే ఎవరూ లేరని కాలేజ్ లో అనుకుంటున్నారు. అలాగైతే వచ్చే కాలేజీ డే ఫంక్షన్ లో ఒక పోటీని ఏర్పాటు చేస్తాను. అందులో నువ్వు డాన్స్ చేసి అతను ఓడించు. త్వరగా. హాయ్ కిల్లా. హలో, ఏమిటి సీరియస్గా ఉన్నారు? నేను ఒక సీరియస్ ప్రాబ్లంలో చిక్కున్నాను. ఏమిటిది? నెక్స్ట్ వీక్ అమెరికా నుండి మా మమ్మీ డాడీ వస్తున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేసరికి నాకు నచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళకి చూపించాలి. ఆ కండిషన్ మీద నన్ను ఇండియాకి పంపించారు. అమ్మాయిని పెంచకపోతే వాళ్ళకి నచ్చిన అమ్మాయితో నాకు పెళ్లి చేస్తారు. మంచిదే. మీ మమ్మీ నీకు నచ్చిన అమ్మాయి అంటే బాగానే ఉంటుంది. ఏమాత్రం పరిచయం లేని అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రియా, నాతో ఎయిర్పోర్ట్కి వస్తావా? ఎందుకు? మా అమ్మ నాన్నకు నిన్ను చూపిస్తాను. నీకు ఇష్టమైతేనే. ఇష్టమేనా? నేను మాలవిక ఆంటీతో మాట్లాడాలి. దేనికి? ప్రియా, అసలు ఈ మాల్విక ఆంటీ ఎవరు? ఆవిడ మా మమ్మీకి డియరెస్ట్ ఫ్రెండ్. నా విషయంలో మాలవిక ఆంటీ ఓకే అంటేనే మా మమ్మీ ఓకే అంటుంది. అయితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన విషయం మాట్లాడేసి. గుడ్ లక్. ఒక అతనున్నాడు, పేరు ప్రేమ్ కృష్ణ. మంచివాడు, బాగా చదువుకున్నాడు, బోల్డ్ ఆస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు 4 రోజుల్లో ఇండియాకి రాబోతున్నారంటే. అందుకని నువ్వు మా మమ్మీతో ఓ మాట చెప్తే నేను వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీకి కనిపిస్తాను. నువ్వెందుకు వెళ్ళి కనిపించటం? నేను అతన్ని ప్రేమించానంటీ. అతని పేరేమిటన్నావు? ప్రేమ్ కృష్ణ. ముందు నువ్వు అతన్ని కలిసావా, అతను నిన్ను కలిశాడా? అతనే. ఆంటీ, మా మమ్మీతో మాట్లాడవా? మీ మమ్మీతో మాట్లాడాలంటే నేను అతన్ని ఒకసారి చూడాలి. అలాగే ఆంటీ, చూపిస్తాను. ఇంకొక విషయం, నాకు నచ్చితేనే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. నచ్చకపోతే ఖచ్చితంగా నచ్చుతారా ఆంటీ? ఐఎమ్ ష్యూర్. అది నేను చెప్పాలి, నువ్వు కాదు. నాకు నచ్చకపోతే నువ్వు అతన్ని మర్చిపోవాలి. ఈ షరతుకి ఇష్టమైతేనే నువ్వు అతన్ని ఇక్కడికి తీసుకురా. ఓకే ఆంటీ, ఓకే. కానీ నువ్వు అతన్ని డెఫినెట్ గా లైక్ చేస్తావా ఆంటీ? ఐఎమ్ ష్యూర్. నేను ఇప్పుడే ప్రేమ తీసుకొస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను. శృతి, నీ ప్రేమ వచ్చాడమ్మా.
కోపమో సంతోషమో ఆత్రమో ఆవేశమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగి చూడు. ఏంటి? ఏదన్నా మాట్లాడవా? మాటలు రావటం లేదు. ఏయ్, ఇలా చూస్తుంటే అచ్చ నేను కడుపుతో ఉన్న దానిలా ఉన్నాను. ఎన్నో నెల? 9వ నెల. ఏయ్, ఏం చేస్తున్నారా? 9 నెలల పిల్ల కదా, తన్నదా? కిటికీ